ప్రస్తుతం ప్రపంచం ఒక అగ్నిపర్వతం మీద కూర్చుంది. ఒకవైపు రష్యా ఉక్రెయిన్, మరోవైపు ఇజ్రాయిల్ ఇరాన్. ఏ క్షణమైనా మూడవ ప్రపంచ యుద్ధం ముంచుకొచ్చేలా ఉంది. ఒకవేళ పరిస్థితి విషమించి భారత్ యుద్ధంలో భాగం కావాల్సి వస్తే అసలు ఏం జరుగుతుంది? భారత్ సైనిక శక్తి ప్రపంచాన్ని ఎలా వణికిస్తుంది? ఈ వీడియోలో చూద్దాం. గుర్తుంచుకోండి, భారత్ అంటే కేవలం శాంతిని కోరుకునే దేశం మాత్రమే కాదు, యుద్ధం వస్తే శత్రువుని నాశనం చేసే సత్తా ఉన్న అజేయమైన శక్తి. గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ ప్రకారం భారత్ ప్రపంచంలోనే 4వ అత్యంత శక్తివంతమైన సైన్యం. మన వద్ద ఉన్న బ్రహ్మోస్ క్షిపణి పేరు వింటేనే చైనా, పాకిస్తాన్ లాంటి దేశాలకు వెన్నులో వణుకు పుడుతుంది. ఎందుకంటే ఇది ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన సూపర్ సోనిక్ క్రూయిజ్ మిస్సైల్. దీనిని అడ్డుకోవడం ఏ డిఫెన్స్ సిస్టంకైనా అసాధ్యం. ఇక గగనతలంలో మన రఫేల్ మరియు సూకోయ్ విమానాలు శత్రుల గుండెల్లో నిద్రపోతాయి. హిమాలయాల వంటి మంచు పర్వతాలపైన, ఆక్సిజన్ లోని చోట్ల కూడా యుద్ధం చేయగల ప్రపంచంలోనే అత్యంత అనుభవం ఉన్న మౌంటైన్ వార్ఫేర్ సైన్యం మన సొంతం. అయితే అందరినీ భయపెట్టే ప్రశ్న అణు యుద్ధం. రష్యాకు డెడ్ హ్యాండ్ ఉన్నట్లే భారత్ కు న్యూక్లియర్ కమాండ్ అథారిటీ ఉంది. మనది నో ఫస్ట్ యూజ్ పాలసీ, అంటే మనం ముందుగా ఎవరిపైన అణుదాడి చేయం. కానీ మనపై దాడి జరిగితే మాత్రం హిందూ మహాసముద్రంలో నిశ్శబ్దంగా తిరిగే మన అణు సబ్మెరైన్లు ఐఎన్ఎస్ అరిహాంత్ నుండి ప్రతీకారం మొదలవుతుంది. శత్రువు కోలుకోకముందే వారి ప్రధాన నగరాలు అగ్నిగుండం అవుతాయి. యుద్ధం కేవలం సరిహద్దుల్లోనే జరగదు. భారత్ యుద్ధంలోకి దిగితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతుంది. ఎందుకంటే ప్రపంచ వాణిజ్యం జరిగే కీలకమైన సముద్ర మార్గాలు భారత్ చేతిలో ఉన్నాయి. మనం రష్యాతో మిత్రదేశంగా ఉంటూనే అమెరికాకు వ్యూహాత్మక భాగస్వామిగా ఉన్నాం. భారత్ ఏ వైపు నిలబడితే ఆ వైపు గెలుపు ఖాయం. చివరిగా ఒక్క మాట, భారత్ ఎప్పుడు యుద్ధాన్ని కోరుకోదు, వసుదైవ కుటుంబం అనే ధర్మాన్ని నమ్ముతుంది. కానీ మన అస్తిత్వానికి ప్రమాదం వస్తే మాత్రం మౌనం వీడితే మహాప్రళయం ఎలా ఉంటుందో భారత్ ప్రపంచానికి చూపిస్తుంది. అందుకే భారత్ జోలికి రావడానికి ఏ శత్రువు అయినా 100 సార్లు ఆలోచించాల్సిందే. జై హింద్.